సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ గ్రామంలో జపాన్ కరాటే అసోసియేషన్ కరాటే పోటీల పరీక్షలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ గడ్డం బాలమణి, శ్రీశైలం ఎంపీటీసీ శ్రీశైలం ఉప సర్పంచ్ బురిగారి శోభా, కృష్ణారెడ్డి మాజీ సర్పంచ్ బురిగారి వెంకటరెడ్డి, పలువురు బ్లాక్ బెల్ట్ గ్రౌండ్ మాస్టర్లు ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని గెలుపొందిన వారికి తగిన బెల్టులు అందజేశారు. సర్పంచ్ ఉప సర్పంచ్ మాజీ సర్పంచ్ మాట్లాడుతూ అంతరించిపోయిన కళ మా ఇస్నాపూర్ గ్రామంలో కరాటే బ్లాక్ బెల్ట్ మాస్టర్లు 6 మంది ఉండటం గొప్ప విశేషం. అంతరించిన కళ మళ్లీ వెలికితీసి ఆత్మరక్షణకై చాలా అవసరం అంటూ ముఖ్యంగా మహిళలకు చాలా ఉపయోగకరమైనది. ఇలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా తెలియపరిచి అన్ని గ్రామాలలో కూడా ఇంకా శిక్షణ ఇవ్వాలని బ్లాక్ బెల్ట్ మాస్టర్లు సూచించారు. మరియు ఆరోగ్యకరంగా కూడా ఉండటం కాకుండా సెల్ఫ్గా తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం చాలా ముఖ్యంగా పనిచేస్తుందని తెలియజేశారు. చేసినటువంటి గౌరవ గ్రామ పెద్దలు గడ్డం బాలమణి శ్రీశైలం గారు, అలాగే సర్పంచ్ మరి అలాగే ఉప సర్పంచ్ గారు శోభా కృష్ణారెడ్డి గారు, వేదిక మీద ఉన్న అతిథులు మన మాస్టర్స్ చందర్ గారు, శంకర్ గౌడ్ గారు, లక్ష్మణ్ గారు, మరి సురేందర్ గారు శ్రీశైలం, మరి మా వార్డు మెంబర్ బండరాజు గారు, అలాగే వెంకటేష్ గారు, మా మిత్రుడు కృష్ణారెడ్డి గారు, మరి శ్రీశైలం గారు, మరి ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. వచ్చిన మిత్రులందరికీ కూడా, కాలనీవాసులకు కూడా. మరి కరాటే అనేది మేము చిన్నప్పుడు సినిమాలు చూస్తుంటాం. ఇప్పుడు ఫైటింగ్ వేరు, అప్పుడు ఫైటింగ్ వేరు. ఇప్పుడు కరాటే ఫైటింగ్ అని ఇప్పుడు ఫేమస్ ఉండే పిక్చర్లో సేమ్ కరాటే స్టైల్లో మరి జపాన్కి సంబంధించింది ఇది. ఆ తర్వాత మరి కుంఫు మన బ్రూస్లీ, ఆయన వరల్డ్ ఫేమస్ అయ్యండి. బ్రూస్లీ తెలుసు కదా, ఇక్కడ కొడితే ఏళ్ళు వెనుకకు వస్తుండే అటువంటి ఫైటర్. మరి బ్రూస్లీ నాన్ షాప్ దింపితే అసలు కనిపించకుండా అంత స్పీడ్ దింపుతుండే. మరి ఆయన మధ్యలో ఎంతమంది ఉన్నా ఒరిజినల్ ఫైట్ చేస్తుండే. మరి ఎంతమంది ఆయన ఆపలేని పరిస్థితి, అంటే చుట్టూ 40-50 మంది ఉన్నా ఫైట్ చేస్తుండే అలాంటి బ్రూస్లీ. మరి అతను ఏమయ్యాడో తెలియడు కానీ చనిపోయాడని డిక్లేర్ చేశారు. అలాంటి వరల్డ్ ఫేమస్ బ్రూస్లీ. దాంతో మరి కరాటే కూడా అప్పుడు పిక్చర్లలో ప్రతి పిక్చర్లో కరాటే ఉండేది. ఏ విలన్ వచ్చినా కరాటే తోటి స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు కాలేస్తే భూమి ఉంటే అన్న ఈ కరాటేలో అది స్వచ్ఛందంగా కంప్లీట్ టాబ్లెట్ లేకుండా దాన్ని నివారించవచ్చు అని చెప్తున్నాడు. మరి అలాంటి చమత్కారం ఉన్న కరాటేను ఇలా కనుమరుగైంది. ఎవరు కూడా దాన్ని ఆచరణలో పెట్టట్లేదు. ఆ రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో డ్రిల్ ప్లేయర్లో కంపల్సరీ కరాటా శిక్షణ ఇచ్చేవారు. ఉసుకలో గంపలు ఉసుకబెట్టి ఆ చేతులు వేసి చేయడం, అది చేయడం, చిన్న చిన్న ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. మరి ఇప్పుడు అది ఏ స్కూల్లో కూడా ఆచరణ పెట్టలేదు. వీడి మధ్యలో క్రికెట్ వచ్చింది సార్, చూస్తున్నాం కదా. ఒక రాయి పెట్టుకోవాలి, పొద్దుమీద ఒక్క బాల్కు 12 మంది వెళ్ళాట, అదే నడుస్తున్నది. అది వరల్డ్ ఫేమస్ అయింది ఇప్పుడు. మరి ఇంతకుముందు ఆ క్రికెట్ మన దేశంలో లేకుండా అంత మంచి సాంస్కృతికమైన ఆటలు. ఒక ఆట ఏదైనా గేమ్ ఉందంటే ఇప్పుడు వాలీబాల్ తీసుకుందాం. మన ఇండియా వాళ్ళందరికీ పని ఉంటుంది వాలీబాల్. బాల్ ఎప్పుడు ఉన్న దగ్గరికి వస్తుందో తెలియదు. క్రికెట్ అట్లా కాదు, ఆ కొనోడు ఎదురు చూస్తుంటుంది ఎప్పుడు వస్తుందని. ఇప్పుడు బాలేజీలు అలాంటి టీంలు ఎలా రంగంలో చాలా ఫేమస్ అయినాయి. మరి ఇలాంటి దాన్ని కూడా మనలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసి కరాటే కానీ ఇటువంటి శిక్షణ స్కూళ్ళల్లో కూడా పెడితే బాగుంటుంది. నేను ఎన్నోసార్లు చెప్పినా మన హై స్కూల్లో నడుస్తుంది. మరి మీకే స్కూల్లో ఎవరు ఎంకరేజ్ చేయకుంటే మేము ప్రైమరీ కానీ హై స్కూల్ కానీ వాళ్ళకి మేము కూడా మోటివేట్ చేసి దీన్ని కొంచెం, ఎందుకంటే ఇది కంపల్సరీ యొక్క శిక్షణ మెయిన్గా లేడీస్కి అవసరం. ఇది శిక్షణ చిన్నపిల్లలకు వీళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది. మనకు మనోధైర్యాన్ని కూడా మెస్తుంది. అలాంటి యొక్క శిక్షణ కంపల్సరీ కాబట్టి అలాంటిది ఏమన్నా ఉంటే స్కూళ్ళల్లో చెప్తాం. మళ్ళీ మీకు ఏ రకంగా అయినా మేము హెల్ప్ చేయడానికి రెడీ ఉంటాం. మరి నేటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి మరి యొక్క ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఫర్దర్ ఎప్పుడున్నా ఎటువంటి అవసరం ఉన్నా ఎటువంటి మా సహకారం కావాలన్నా మేము ఇప్పుడు ముందుండి పనిచేస్తామని విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటాం.
రామచందర్, సీను వాళ్ళ యొక్క కరాటా వాళ్లకు ప్లస్ ఇప్పుడు నేర్చుకుంటున్న పిల్లలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఆత్మరక్షణ కోసం కంపల్సరీ కావాల్సిన కరాటా ప్రోగ్రాం ఇది. ఈ కరాటా కంపల్సరీ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఈ సమాజంలో ఇప్పుడు వచ్చింది. ఇప్పుడున్న యూత్ కూడా పెడిదారులు బట్టి వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని ఎన్నెన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ ఈ కార్యక్రమాన్ని పెట్టి పిల్లలను ఏదైతే ప్రోత్సహిస్తున్నారో రామచంద్ర, సీను వారి యొక్క సంబంధించిన మా ఫాస్టర్ వాళ్ళకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నాకు వేరే ఫంక్షన్ ఉందని నిలబడవలసి వస్తుంది, లేకపోతే అందరి వరకు ప్రోగ్రాం ఉండవలసి వస్తుండే. కాబట్టి మీరంతా క్షమిస్తారని మనవి చేస్తూ మరి ఇప్పుడు ఉప సర్పంచ్ గారు శోభ గారు కూడా మాట్లాడి ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తూ ఉంటారు. మాజీ సర్పంచ్ నాకు నమస్కారము. వచ్చినందుకు ఎంతో టైము మన గురించి స్పెండ్ చేసి ఇంతసేపు మనకు కేటాయించినందుకు అదృష్టంగా భావిస్తూ మళ్ళా అన్న పోతున్నానని కొంచెం బాధ ఉంది. ఇంతసేపు చివరి వరకు ఉంటే బాగుండేది. వచ్చినందుకన్నా వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎల్లవేళలా మీ వెనకాల ఉండి మేము సహకరిస్తాం, మీరు మాకు సహకరించండి. ఏ విషయంలో అయినా లోటుబాటులు ఉండి మేము ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా మాకు చూసి చూడనట్టు ఉండండి. మేము ఎంతైనా మీ పిల్లలం, మేము తప్పకుండా మీకు సహకారం ఎప్పటికైనా కోరుకుంటాం. మేము మాకు ఆశిస్తే చాలు, అంతే చాలన్నా. వెరీ వెరీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.